నమస్తే అందరికి నేను మీ భవానీ నాయక్. సో కొంతవరకు అయితే నేను తెలుసని అనుకుంటున్నాను మీకు. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్గా నేను చాలా కాల్స్ అండ్ మెసేజెస్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అనమాట. సో వాళ్ళు అడిగేది ఒకటే రిపీటెడ్ క్వశ్చన్, అంటే వేరే పేజ్ టు సే నా నేమ్తో నా ప్రొఫైల్ నేమ్తో ఫేక్ పేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో నేను అవి చూసాను, బట్ నేను లైక్ తీసుకున్నాను అనమాట. నేనైతే లైక్ తీసుకున్నాను బికాజ్ మనదైతే పబ్లిక్ అకౌంట్ కదా. సో అందరూ అది అలా చేయడంలో తప్పేం లేదులే అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏమైందంటే దాన్ని నెగిటివ్ వేలో యూస్ చేస్తున్నారనమాట, ఇన్ అ రాంగ్ వే. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. నిజం చెప్పాలంటే చాలా వరకు ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఒక ప్రొఫైల్ ఫోటో చూసి ఇది నీదేనా అని చెప్పేసి అడిగారు. సో నేను వాళ్ళకి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాను, లైక్ మీరు ఫాలోవర్స్ చూసి గుర్తుపట్టాలి కదా అని చెప్పేసి. అండ్ దెన్ ఇంకొక నాకు సేమ్ వేలో ఇంకొక మెసేజ్ రిసీవ్ అయింది, ఒక ప్రమోషన్. అండ్ మీకు తెలుసు నేను ఇన్స్టాగ్రామ్లో శారీ ప్రమోషన్స్ అనేవి చేస్తూ ఉంటాను అని చెప్పేసి. సో ఒక ఆవిడ బై మిస్టేక్ ఆ పేజ్కి ప్రమోషన్ ఇచ్చేసారంట. సో దాని తర్వాత ఇచ్చిన తర్వాత ఒక 2 days తర్వాత నాకు మెసేజ్ చేశారు, లైక్ మీకు పార్సల్ వచ్చిందా అని చెప్పేసి. నాకైతే ఏ పార్సల్ రాలేదు. ఏమైంది అంటే నేను మీకు పంపించానండి, మీరు కన్ఫర్మ్ చేశారు అని చెప్పేసి అన్నారు. నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పంపించండి అంటే నాకు ఆ స్క్రీన్ షాట్ వాట్ ఎవర్ ద కాన్వర్జేషన్ అయితే జరిగిందో ఒక ఫేక్ పేజ్కి అండ్ ప్రమోషన్ ఇచ్చిన పేజ్కి ఆ కాన్వర్జేషన్ అనేది నాకు సెండ్ చేయడం అనేది జరిగింది. ద థింగ్ ఈజ్ ఆవిడ ఏం చేశారు, అక్కడ ఫాలోవర్స్ని గుర్తుపట్టలేదన్నమాట. సో అప్పుడు నేను చెప్పాను, ఇది నా కాన్వర్జేషనే కాదు కదా, మీది నాది కాన్వర్జేషన్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది నేను మీకు చాట్ పంపిస్తాను, ఒకసారి చూడండి అని చెప్పేసి పంపించాను అనమాట. సో దెన్ తను రియలైజ్ అయింది, అయ్యో ఇప్పుడు నేను ఆల్రెడీ డిస్పాచ్ కూడా చేసేసాను అని చెప్పేసి. బట్ ఎనీవే అదైతే సార్ట్ అవుట్ అయిపోయింది. అండ్ ఇంకా సమ్ పాపులర్ ఫేసెస్ వాళ్ళు నాకు తెలుసు అని చెప్పేసి మా ఇద్దరి మధ్య మేము ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వల్ల మేము దూరం ఉన్నాము. సో అండ్ అగైన్ వాళ్ళు మళ్ళీ ఆ ఫామ్లోకి వస్తున్నారు. సో ఆవిడ మొన్న వెయిట్ చేసిన శారీ కానీ లేదా ఒక అవుట్ఫిట్ ఏదో నచ్చింది, ఆవిడకి అవి కావాలంట. సో అంటే భవానీ నాయక్ ఫ్రెండ్కి ఆ అవుట్ఫిట్ కావాలంట, మొన్న భవానీ నాయక్ వెయిట్ చేసిన అవుట్ఫిట్ అని మెసేజ్ చేయడం అనేది జరిగిందంట. సమ్ మిడిల్ పర్సన్ దేవర్ లైక్ తను ఒక అసిస్టెంట్ తనకి అని చెప్పేసి అప్రోచ్ అయ్యారంట. నాకు ఎవరైతే ప్రమోషన్ పంపించారో ఆ సిస్టర్కి ఆ పర్సన్ అప్రోచ్ అయ్యారంట. ఆ సిస్టర్ ఏమో నాకు కాల్ చేసేసి లైక్ సిస్టర్ సో అండ్ సో పర్సన్ మీకు తెలుసా, వాళ్ళ అసిస్టెంట్ నాకు అప్రోచ్ అయ్యారు, ఆవిడకి అవుట్ఫిట్స్ అనేవి కావాలంట, సో నేను పంపించొచ్చా అని చెప్పేసి. నేను ఎవ్వరికి ఎవరి పేజ్ని షేర్ చెయ్యను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ పాపులర్ ఫేసెస్ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ అవుట్ సైడ్ కానీ ఉండొచ్చు. సో వాళ్ళు నేను తెలుసు అని చెప్పేసి అలా మాట్లాడడం అనేది జరుగుతుందంట. సో ఇది కంప్లీట్లీ ఫేక్ స్టేట్మెంట్. నాకు ఎవరైతే తెలుసు అది నాకు మాత్రమే తెలుసు, కానీ నేను ఇలా కాల్ చేసేసి వీడియోస్ చేయండి అని మాత్రం అలా అడిగే ఫ్రెండ్స్ మాత్రం నాకు లేరు. అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను పేజ్ని ప్రమోట్ చేస్తాను. మీరు ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను అనుకోండి, ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పి ఆ పేజ్ని ప్రమోట్ చేస్తాను, కానీ ఎవరికి పర్సనల్గా వెళ్ళి ఆ పేజ్ గురించి ప్రమోట్ అయితే అస్సలు చేయను. ఇఫ్ ఇన్ కేస్ నేను వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత నన్ను పర్సనల్గా మెసేజెస్ చేస్తే లైక్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని అడిగితే మాత్రమే నేను వాళ్ళకి సజెస్ట్ అనేది చేస్తాను, కానీ నేను మాత్రం పర్సనల్గా ఎలాంటి ప్రమోషన్ అనేది చెయ్యను. అండ్ ఇదైతే నిజం. కానీ నేను వెయిట్ చేసే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పాసిబుల్ అయితే కొన్ని మాత్రమే నేను యూట్యూబ్లో లింక్ అనేది ఇస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి కదా, లైక్ హరమ్మ అఫీషియల్ 17 అని, ఆ పేజ్లోకి వెళ్తే నేను ఏదైతే శారీ వెయిట్ చేసి రీల్ ఆర్ షార్ట్ చేస్తున్నానో దాని కింద అంటే నా నేమ్ కింద వాళ్ళ పేజ్ని నేను కొలాబరేట్ చేస్తాను అండ్ ట్యాగ్ కూడా చేస్తాను. సో అలా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంతేగాని
ఎవరో లైక్ తను చేశారు కదా, హరమ ఆఫీషియల్ చేశారు కదా అని చెప్పేసి ఇలాంటి ఫేక్ మెసేజెస్ ఇస్తే మాత్రం ప్లీజ్ బీ అవేర్. అలాంటివి అయితే అస్సలు నమ్మొద్దు. బికాజ్ ఇప్పుడు ఇలా కూడా ఉంటాయి కదా, మనం మాట్లాడే వీడియోని, అంటే ఇప్పుడు నేను వీడియో పోస్ట్ అయితే చేస్తాను, విత్ ఇన్ 1-2 minutesలో ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని వేరే ఫేక్ పేజెస్లో పెట్టుకుంటారు. సో అక్కడ మాట్లాడింది మీరే, ఇక్కడ మాట్లాడింది మీరే కదా అని చెప్పేసి అట్లా కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అందుకనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను మాట్లాడే వీడియో కింద ట్యాగ్ ఆర్ కొలాబరేట్ చేసిన పేజ్ అయితేనే అది నా పేజ్, లేదంటే అది కంప్లీట్లీ ఫేక్ పేజ్. పబ్లిక్ అకౌంట్ కాబట్టి వాళ్ళు అలా యూస్ చేస్తే ఇంకా నేనేం చెయ్యలేను. సో అందుకని చెప్పేసి ఈ చిన్న మెసేజ్ని నేను మీకు కన్వే చేయాలని అనుకుంటున్నాను. సో దయచేసి ఫేక్ అకౌంట్స్ నుంచి అవేర్గా ఉండండి. నాది ఏదైతే ఒఫిషియల్ అకౌంట్స్ నేను యూస్ చేస్తున్నానో అది నేనైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీ సేఫ్ అండ్ బీ అవేర్. థ్యాంక్ యూ.